మన ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూటీస్ ఉన్నాయి. అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. సో నార్త్ ఇండియాకి వస్తే అందులో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఆ కాశ్మీర్ మనదే, కానీ దాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేశారు. ఇంకా చైనా ఇండియాలో కొంత భాగాన్ని 1962 వార్లో తీసేసుకుంది, అంటే ఆక్రమించింది. జమ్మూ కాశ్మీర్ అనేది 2019 దాకా ఒక స్టేట్. 2019లో దాన్ని 2 యూనియన్ టెరిటరీస్గా మార్చారు. ఒకటేమో జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి లడఖ్. జమ్మూ కాశ్మీర్ యొక్క క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్, లడఖ్ క్యాపిటల్ వచ్చేసి లే. మన దేశంలో లాంగెస్ట్ రివర్ గంగా నది, అది ఉత్తరాఖండ్లో పుడుతుంది. గంగోత్రి గ్లేషియర్ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత బీహార్, తర్వాత జార్ఖండ్. చాలా చిన్న మొక్కే, కానీ జార్ఖండ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్. నార్త్ వెస్టర్న్ ఇండియా అంటే అందులో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ అండ్ గుజరాత్ ఉన్నాయి. పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్, హర్యానా క్యాపిటల్ కూడా చండీగఢ్. సేమ్ చండీగఢే 2 స్టేట్స్కి క్యాపిటల్గా ఉంటుంది. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్, గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. సెంట్రల్ ఇండియాలో మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ తన క్యాపిటల్ భోపాల్. ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్ నుంచి విభజన చేసుకుని మరీ బయటకు వచ్చింది, వేరే కొత్త స్టేట్గా వచ్చింది. దాని క్యాపిటల్ రాయ్పూర్. ఈస్టర్న్ ఇండియా అందులో వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కల్కట్టా, ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి, తమిళనాడు క్యాపిటల్ చెన్నై. ఈ సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇందులో మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఉన్నాయి. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై, గోవా క్యాపిటల్ పనాజీ, తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్, కర్ణాటక క్యాపిటల్ బెంగుళూరు అండ్ కేరళ క్యాపిటల్ త్రివేంద్రం. ఇంకొక పేర్లు చెప్పాలంటే తిరువనంతపురం. ఇప్పుడు నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇందులో 7 స్టేట్స్ ఉన్నాయి. ఈ 7 స్టేట్స్ని మనం 7 సిస్టర్స్ అని కూడా పిలుస్తాం. సిక్కిం అనేది కొంచెం ఆప్షనల్గా చూస్తారు. సో ఈ స్టేట్స్ పేరు చెప్తాను చూడండి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం. అస్సాం క్యాపిటల్ దిస్పుర, అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్, నాగాల్యాండ్ క్యాపిటల్ కోహిమా, మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్, మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్, త్రిపుర క్యాపిటల్ అగర్తలా, మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్, సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్. మన ఇండియాలో యూనియన్ టెరిటరీస్ 8 ఉన్నాయి. అవి చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడాక్, డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి. చండీగఢ్ క్యాపిటల్ చండీగఢే, ఢిల్లీ క్యాపిటల్ ఢిల్లీయే, జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ శ్రీనగర్, లడాక్ క్యాపిటల్ లే. ఈ 2019లో యూటీఎస్గా మారాయి. అంతకుముందు స్టేట్స్గా ఉండేవి. డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ ఈ 3 కలిపి ఒకటిగా 2020లో చేశారు. ఈ మూడింటిని కలిపి 2020లో ఒక యూటీగా చేశారు. సో దిస్ ఈజ్ ద యంగెస్ట్ యూనియన్ టెరిటరీ. ఓకేనా. తర్వాత అండమాన్ నికోబార్, అది బే ఆఫ్ బెంగాల్లో ఉంది. దీని క్యాపిటల్ పోర్ట్ బ్లేర్. లక్షద్వీప్, ఇది కేరళకి 200 కిలోమీటర్స్ దూరంలో ఉంది. లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ క్యాపిటల్ కవరతి. ఆ తర్వాత పుదుచ్చేరి అంటే 4 వేరు ప్రదేశాలను కలిపి పుదుచ్చేరిగా మనం పిలుస్తాం. ఆ 4 వేరు ప్రదేశాలు పుదుచ్చేరి, కరైకల్, యానాం, మాహే. పుదుచ్చేరి, కరైకల్ ఏమో తమిళనాడులో ఉన్నాయి. యానాం, మహే ఇవి ఏపీ మరియు కేరళలో ఉన్నాయి. ఈ 4గిట్లో పుదుచ్చేరియే అన్నిటికన్నా పెద్ద డిస్ట్రిక్ట్ అండ్ అదే ఈ పుదుచ్చేరికి క్యాపిటల్ కూడా.
సో ఇది మన ఇండియా